హార్టీ కంగ్రాచులేషన్స్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆర్సీబీ గెలుస్తుంది అని చెప్పి ఫ్యూ డేస్ బ్యాక్ మనం వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అటు కోహ్లీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఇలా ఉంది, ఈ విధంగా ఉందని చెప్పేసి అనాలిసిస్ చేసి ఆ నెంబర్ ఆ టీమ్ లో ఇలా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఎట్లా అంటే ఎలా సాధ్యమైంది? ముందే దాన్ని ఎట్లా ప్రెడిక్ట్ చేయగలిగారు? ఆ నంబర్ లో అంత వైబ్రేషన్స్ ఇలానే ఉన్నాయి, దీనికి తగ్గట్టే జరుగుతుంది అని అంత యాక్యురేట్ ప్రెడిక్షన్ ఇలా చెప్పగలిగారు? నంబర్ గేమ్ నాన్న. మనం ఇక్కడ చూసేదంతా కూడా నంబర్ గేమే. సో ఇక్కడ చూసుకుంటే థర్డ్ మ్యాచ్ కాకుండా ఫోర్త్ అని చెప్పి టఫ్ ఫైట్, ఓన్లీ స్మాల్ మార్జిన్తో గెలుపోవటములు ఉంటాయి. సో 6 రన్నులతో గెలిచింది ఆర్సీబీ. ఇట్స్ నాట్ ఏ హ్యూజ్ కాదు, బట్ 1 రన్ విక్టరీ ఆల్సో ఇస్ విక్టరీ ఫైనల్స్లో. ఇక్కడ ఆర్సీబీ నంబర్స్ 3 లెటర్స్. మ్యాచ్ జరిగింది 3వ తేదీ. 2016లో వీళ్ళు ఫైనల్స్కి వచ్చారు. 2016 మొత్తం కూడితే 9 ఈజ్ ఎ లక్కీ నంబర్ ఫార్ విరాట్ కోహ్లీ. ప్రతి ఒక్కరు కూడా ఈ కప్పు ఎవరి కోసం కొట్టాలనుకున్నారు? ఆర్సీబీ వాళ్ళు విరాట్ కోహ్లీ కోసమే. దిస్ కప్ ఫార్ విరాట్ కోహ్లీ. క్యాప్టెన్ నుంచి ప్లేయర్స్ అందరూ కూడా ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు చెప్పేది ఇదే మాట. సో విరాట్ కోహ్లీకి ఇప్పుడు ఏజ్ వచ్చేసి 36 ఇయర్స్ ఏజ్. ఆయన 5th నవంబర్ 1988లో పుట్టారు. 36 రన్నింగ్. 36 అంటే 9. మ్యాచ్ జరిగిన డేటు 3rd జూన్ 2025. మొత్తం కూడితే మళ్ళీ 18, మళ్ళీ 9. ఇయర్ 2025 కూడితే మళ్ళీ 9. సో ఈ మ్యాచ్ జరిగింది 3వ తేదీ. రజత్ పాటిదార్ ఇస్ ద క్యాప్టెన్ ఫార్ ఆర్సీబీ. ఆయన బర్త్ నంబర్ 1, డెస్ట్ నంబర్ 3, డెస్టినీ 3. ఆర్సీబీలో 3 లెటర్స్. 3వ తేదీ మ్యాచ్ జరిగింది. శ్రేయస్ వచ్చి 6న పుట్టాడు. అక్కడ డిఫెక్ట్ పడింది. ఇక్కడ చూసుకుంటే శ్రేయస్ SHREYAS నంబర్ 32, విరాట్ కోహ్లీ నంబర్ 32. శ్రేయస్ వచ్చేసి 6/5, విరాట్ కోహ్లీ వచ్చి 5/6. వీళ్ళు పుట్టుకలు చూడండి. నేను అందుకే చెప్పాను, ఎప్పుడు కూడా విరాట్ కోహ్లీ ఆ రేంజ్లో పోవాలంటే శ్రేయస్ ఒక్కరికి అయ్యర్కి ఇస్ పాసిబుల్. బికాస్ విరాట్ ఈస్ 5/6, శ్రేయస్ ఇస్ 6/5. శ్రేయస్ ఇస్ 32 నంబర్, విరాట్ ఈస్ 32 నంబర్, టెండూల్కర్ ఈస్ 32 నంబర్. సో వీళ్ళు రికార్డులు కొట్టాలి. చాలా గట్స్ ఉంటాయి, చాలా స్ట్రాంగ్ మైండ్ ఉంటుంది వీళ్ళకి, అండ్ 100% ఎఫర్ట్స్ ఇస్తారు. బట్ శ్రేయస్ 6న పుట్టడం వల్ల, మ్యాచ్ 3న జరగడం వల్ల 6-3 ఎఫెక్ట్ అయింది. ఆయన 1 రన్నే కొట్టాడు. సో 6-3 ఎఫెక్ట్ అంటే ఏమంటే ఆ రోజు ఆయన పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఎంత ప్లానింగ్తో వచ్చినా 6వ తేదీ పుట్టిన వాళ్ళు 3వ తేదీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ 99.9%. ఆర్సీబీ 3 లెటర్స్, అండ్ 3 and 9 ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. 3 9. అండ్ 2025 ఈజ్ ద బెస్ట్ ఇయర్ ఫార్ ఆర్సీబీ. సో అన్ని క్యాలిక్యులేషన్స్ చూశాక, అండ్ విరాట్ జెర్సీ నంబర్ కూడా 18 9, 2025 9, విరాట్ ఏజ్ 36 9. అండ్ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దీస్ క్యాల్కులేషన్స్, ఆర్సీబీ అంటే 3 లెటర్స్, పీకేబీఎస్ అంటే 4 లెటర్స్. 2025కి 4 యాంటీ, 4 and 9 డోంట్ మిక్స్ టుగెదర్. ఆర్సీబీ 3 and 9 ఆర్ బెస్ట్ ఫ్రెండ్. 3 3s are 9. సో ఇక్కడ ఏమైందంటే అన్ని ఫార్మాట్స్లో ఒక 1% ఎడ్జ్ ఫర్ ఆర్సీబీ. 1% తక్కువైంది శ్రేయస్కి. అదే 4వ తేదీ అయింటే శ్రేయస్ విశ్వరూపం చూపించుంటాడు, మ్యాచ్ ఇంకొక రకంగా అయ్యేది. డేట్ ఆఫ్ మ్యాచ్, టైమ్ ఆఫ్ ప్లేయింగ్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ న్యూమరాలజీలో ఉంటాయి. అందుకే ఫ్యూ డేస్ బ్యాకే చేసాం వీడియో దీనికి సంబంధించి ఇలా ఉంటుందని చెప్పేసి. మీరు యూట్యూబ్లో కూడా చూసిన డే టు టైం పర్టికులర్గా మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట. అంతకుముందు చేసినటువంటి వీడియోకి అంటే యాక్యురేట్ ప్రొడక్షన్ ఇచ్చారు. ఇలా ఉంటుంది, ఈ విధంగా జరగబోతుంది, మీరు చూడండి అని చెప్పేసి చెప్పారు. నంబర్ మ్యాజిక్ పవర్ అలా ఉంటుందని చెప్పేసి చెప్పారు. సో కట్ చేస్తే రిజల్ట్ దానికి తగ్గట్టుగానే ఉందన్నమాట. అంటే ఆ పాజిటివ్ వైబ్స్ మనకు తెలుస్తుంది. అంటే ఒక నంబర్లో ఎంత మ్యాజిక్ ఉంది అనేటువంటిది మీరు పర్టికులర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. అది ఎలా తెలుస్తుంది? ప్రస్తుతం మీ పేరు బలం ఎంత ఉందో ఫస్ట్ మీకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మీ పేరుని బట్టి అది ఏ బలంలో ఉంది, పాజిటివ్లో ఉందా, నెగిటివ్ వైబ్స్లో ఉందా అనేటువంటి విషయం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో దానికి తగ్గట్టే అవన్నీ మారిపోతూ వస్తూ ఉంటాయి అన్నమాట. ఎనీవేస్ గ్రేట్ అనాలిసిస్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చాలామంది
నాన్న ఇది న్యూమరాలజీలో క్యాల్కులేషన్స్ ఉంటాయి. నేను 6వ క్లాస్ నుంచి నాన్న దగ్గర నేర్చుకుంటా వచ్చాను కాబట్టి. సో వీ నో విచ్ డే విచ్ టీమ్ విల్ విన్. ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్, నా స్టాఫ్ అందరికి కూడా ప్రతి మ్యాచ్ కూడా ఐ వాస్ గివింగ్ ప్రిడిక్షన్స్. అంటే ఇది బయట చెప్తే ఏమవుతుందంటే సమ్ మే యూజ్ ఇట్ ఫర్ రాంగ్ థింగ్స్. కొంతమంది రాంగ్గా బెట్టింగ్స్ ఇవి చేసుకోవచ్చు కాబట్టి నేను చెప్పకుండా ఫైనల్స్ మాత్రం టు గెయిన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ మై ఫాలోవర్స్ ఆ ఒక్క ఫైనల్స్ మాత్రం చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ఫైనల్స్కి ఎలా వస్తారో కూడా ఒక క్లియర్ వ్యూ మా స్టాఫ్ అందరికీ ముందే 1 వీక్ 10 డేస్ ముందే ఇచ్చాను. పంజాబ్ ఫస్ట్ క్వాలిఫైర్ ఓడిపోయి మళ్ళా ఈ జీటీఎంఐతో ఎంఐ గెలిచి ఎంఐ అండ్ పంజాబ్ గెలిచి మళ్ళీ 1-2 వాళ్ళే మళ్ళీ కొట్లాడతారని కూడా చెప్పడం జరిగింది. దీస్ ఆర్ ప్యూర్ క్యాల్కులేషన్స్ నాన్న. అంటే నంబర్ గేమ్ ఇది. నంబర్ గేమ్ మనం ఫాలో అయ్యి పేరులో మంచి నంబర్స్ పెట్టుకుంటే లైఫ్ అంతా సక్సెస్ సాధించవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా పేరులో పవర్ తెలుసుకోండి, పేరులో మంచి నంబర్ పెట్టుకోండి, లక్కీ స్టోన్స్ ఫాలో అవ్వండి. అన్లక్కీ నంబర్ అన్లక్కీ డేట్లో జాగ్రత్తగా ఉండండి అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ సక్సెస్ఫుల్ ఫర్ యూ. సో అది మీరు ప్రీవియస్ వీడియోది కూడా చిన్న 30 సెకండ్ బిట్ ఏదైనా యాడ్ చేస్తాను దీని బిఫోర్ వీడియో చూడండి. ఆ రోజు ఆయన ఏం చెప్పారో ఈ రోజు ఏ విధంగా దానికి ఎగ్జిక్యూషన్ ఇచ్చారో బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపిస్తుంది. 18 నంబర్లో విరాట్ కోహ్లీ ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసి, ఇది ఒక ఆర్సీబీ వాళ్ళకే కాదు పండగ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరికీ. ఇంకోటి ఏంటంటే విరాట్ కోహ్లీలో నంబర్స్ అన్నీ కూడితే ఆయన 5న పుట్టాడు. ఈయన వాల్యూ ఆఫ్ విరాట్ కోహ్లీ ఇస్ 32.5. 3వ తేదీ అవ్వడం వల్ల 3 3 9, 3కి 9కి బంధం ఉంది కాబట్టి దేర్ ఇస్ హై ఛాన్స్ ఆఫ్ ఆర్సీబీ విన్నింగ్ దిస్ 2025 యాజ్ పర్ మై క్యాల్కులేషన్స్. అలాగే ప్రస్తుతం మీకు ఎలా ఉంది, ఆ నెంబర్ పాజిటివ్ వైబ్స్ లో కనుక పెడితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది కూడా మీకు తెలుసుకోవాలనుకుంటే, ఆ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలంటే మాత్రం ఫస్ట్ స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వాలి. లేదు ఎవ్రీ సండే మాత్రం ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. మణికొండలో ఆఫీస్ ఉంటుంది. అక్కడికి మీరు వెళ్ళి విజిట్ చేసినా కూడా మీకు ఉండేటువంటి సలహాలు సూచనలు, అంటే డౌట్స్ ఏమన్నా సరే వాటికి తగ్గట్టే సలహాలు సూచనలు మీరు తప్పకుండా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. బట్ డెఫినెట్గా ఒకసారి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్కి మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోండి. సో చూసారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.